భారతదేశం మొత్తానికి భారతదేశంలో తీర ప్రాంతం కోస్ట్ లైన్ ఉన్న రాష్ట్రాలకి ఒక గుడ్ న్యూస్. భారతదేశంలోని కోస్ట్ లైన్ సిగ్నిఫికెంట్గా పెరిగింది. 1970 డేటా ప్రకారం మనకు అప్పుడు కోస్ట్ లైన్ 7,516 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు కోస్ట్ లైన్ 11,098 కిలోమీటర్లు పెరిగింది. అంటే దాదాపు 50% పైన పెరిగిందనమాట. గుజరాత్, బెంగాల్ అయితే చాలా ఎక్కువగా పెరిగింది, సబ్స్టాన్షియల్గా గ్రో అయింది కోస్ట్ లైన్. అదే పుదుచ్చేరిలో అయితే కాస్త కోస్ట్ లైన్ తగ్గిందని చెప్పాలి. ఈ కొత్త క్యాలిక్యులేషన్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ మెజర్మెంట్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ వాడి కొత్త కోస్ట్ లైన్ క్యాలిక్యులేట్ చేశారనమాట. ఈ కోస్ట్ లైన్ పెరగటం వల్ల ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ పెరగటం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కడైతే రామాయపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ పోర్ట్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారో కోస్ట్ లైన్ ఎక్స్పాన్షన్ అనేది ఇలాంటి రాష్ట్రాలకి చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. దానివల్ల ఎకనమిక్ యాక్టివిటీ, ఎంప్లాయ్మెంట్, లాజిస్టిక్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా బాగుపడతాయి ఆ రాష్ట్రాల్లో. ఎక్కడైతే కోస్ట్ లైన్ ఉంటుందో, ఎక్కడైతే సీ అవుట్లెట్స్ ఉంటాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా చాలా సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. భారతదేశంలో సముద్ర తీరం విషయానికి వస్తే, కోస్ట్ లైన్ విషయానికి వస్తే 1970లో 7,516 కిలోమీటర్లు, 7,516 కిలోమీటర్స్ ఉండేది. ఇప్పుడు అది 11,098 కిలోమీటర్స్ అయింది 2023-2024 డేటా ప్రకారం. ఈ డేటాని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ డేటా ఇంకా సమీక్షలో ఉందన్నమాట. దీన్ని ఇంకా రివ్యూ చేస్తున్నారు, కానీ ఇప్పటికైతే ఈ డేటా మాత్రం చాలా మంది చర్చించుకుంటున్నారు. మొత్తానికి బెంగాల్, గుజరాత్, గోవా ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కోస్ట్ లైన్ పెరిగింది. పుదుచ్చేరిలో మాత్రం 10.4%, 10.4% కోస్ట్ లైన్ తగ్గిందనమాట. యాక్చువల్గా కోస్ట్ లైన్ పెరగటం అంటే రియల్గా పెరిగిందా లేదా ఎక్కడ చేంజ్ వచ్చింది? ఇంతకుముందు 1970లో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి మన కోస్ట్ లైన్ లెంత్ని ప్రిపేర్ చేశారు. ఆ టైంలో ఏంటంటే స్ట్రైట్ లైన్ డిస్టెన్స్ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళు, అంటే స్ట్రైట్గా లైన్ చూసుకునేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వాడి ప్రతి ఎస్చ్యూరీ, ప్రతి బే, ప్రతి ఇన్లెట్, ప్రతిదీ అంటే కర్వ్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నారనమాట. అంటే కేవలం స్ట్రైట్ లైన్ క్యాలిక్యులేషన్ కాకుండా చిన్న చిన్న ఎస్చ్యూరీస్, బేసు, ఇన్లెట్స్, జియోమార్ఫలాజికల్ ఫినామినా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి కొత్త కోస్ట్ లైన్ లెంత్ని క్యాలిక్యులేట్ చేశారు. దీనివల్ల పెరిగింది. అంటే టెక్నికల్గా ఎగ్జాక్ట్గా కోస్ట్ లైన్ పెరగల, కోస్ట్ లైన్ క్యాలిక్యులేషన్ పెరిగిందనమాట. భారతదేశం యొక్క కోస్ట్ లైన్ సంబంధించి గుజరాత్ రాష్ట్రం కంట్రిబ్యూషన్ చాలా. లాస్ట్ టైం అంటే 1970 కోస్ట్ లైన్ మెజర్మెంట్లో గుజరాత్ రాష్ట్రం ఒక్క రాష్ట్రంలోనే 1,214 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే ఇప్పుడు దాదాపు అది డబల్ అయిందనమాట. 2,340 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఇప్పుడు గుజరాత్లో ఉంది. పర్సంటేజ్ వైజ్ అంటే ఎంత శాతం, ఎక్కువ శాతం పెరిగిన రాష్ట్రాల్లో చూసుకుంటే బెంగాల్, వెస్ట్ బెంగాల్లో చాలా ఎక్కువ పెరిగిందనమాట. 357% పెరిగింది. ఇంతకుముందు వెస్ట్ బెంగాల్కి 157 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే అది ఇప్పుడు 721 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ అయింది. దేశం మొత్తం జాతీయంగా మనం చూసుకుంటే మన కోస్ట్ లైన్ 47.6% పెరిగింది. అంటే మన కోస్ట్ లైన్ గణనీయంగా పెరిగిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు 9 రాష్ట్రాల్లో మరియు 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కోస్ట్ లైన్ లెంత్ పెరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకొక విశేషం ఏంటంటే ఇప్పటి వరకు కూడా గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీరం ఉంది ఆంధ్రప్రదేశ్లో అనమాట. కానీ కొత్త లెక్కల ప్రకారం తమిళనాడు ఆంధ్రప్రదేశ్ని దాటేసింది. తమిళనాడు సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్గా ఇప్పుడు ఆవిర్భవించింది అనమాట. తమిళనాడుకి సంబంధించి ఇప్పుడు 1,068 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే ఆంధ్రప్రదేశ్కి 1,053 కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట. ఇప్పుడు తమిళనాడు సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని దాటేసింది. ఫస్ట్ గుజరాత్, సెకండ్ తమిళనాడు, థర్డ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త కొత్త పోర్టులు డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ కొత్త డెఫినేషన్ చాలా ఉపయోగపడుతుంది కూడా. ముఖ్యంగా కాకినాడ పోర్ట్, రామాయపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పోర్టుల మీద ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ బాగా పెరుగుతుంది. ఇక కేరళ విషయానికి వస్తే కేరళలో కోస్ట్ లైన్ చాలా స్వల్పంగా పెరిగింది. కేవలం 30 కిలోమీటర్ల మేర మాత్రమే పెరిగిందనమాట. అంటే కేవలం 5% మాత్రమే పెరిగిందనమాట కేరళకు సంబంధించి. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఈ రిపోర్ట్లో డేటా ఉందో అది ఇప్పుడు సమీక్షకు ఉంది. భారతదేశంలో మెయిన్లాండ్ అండ్ ఐలాండ్స్ అన్నీ కలిపి, అంటే ద్వీపాలు, మెయిన్లాండ్ మొత్తం దేశంలో మొత్తం కలిపి కోస్ట్ లైన్ మెజర్మెంట్ చేస్తారనమాట. మనకు తెలుసు మన దేశానికి తూర్పు వైపున బే ఆఫ్ బెంగాల్, దక్షిణం వైపున ఇండియన్ ఓషన్, పశ్చిమం వైపున అరేబియన్ సీ ఉన్నాయి. సో ఇవన్నీ కౌంట్ చేస్తాం అనమాట. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్తో పాటు 4 యూనియన్ టెరిటరీస్ దామన్ దయ్యు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు మన కోస్ట్ లైన్ 11,098 కిలోమీటర్స్ అనమాట. కోస్ట్ లైన్ అనేది అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లాజిస్టిక్ సపోర్ట్ ఒకటా రెండా, మనకి పట్టణీకరణ, పారిశ్రామీకరణ, ఉద్యోగాల సృష్టి, తర్వాత ఎక్స్పోర్ట్స్ పెంచడం, వీటన్నిటికీ కోస్ట్ లైన్ పనికొస్తాయి. ఇండియాకి అడ్వాంటేజ్ ఏంటి తెలుసా? 3 పక్కల ఉన్న సముద్రం అనమాట. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారం గుజరాత్లో 2,340 కిలోమీటర్ల కోస్ట్ లైన్, తమిళనాడు 1,068 కిలోమీటర్ల కోస్ట్ లైన్, ఆంధ్రప్రదేశ్ 1,053 కిలోమీటర్ల కోస్ట్ లైన్, మహారాష్ట్ర 877 కిలోమీటర్ల కోస్ట్ లైన్, వెస్ట్ బెంగాల్ 727 కిలోమీటర్ల కోస్ట్ లైన్, కేరళ 600 కిలోమీటర్ల కోస్ట్ లైన్, ఒడిస్సా 574.71 కిలోమీటర్ల కోస్ట్ లైన్, కర్ణాటక 343.3 కిలోమీటర్ల కోస్ట్ లైన్, గోవా 193.95 కిలోమీటర్ల కోస్ట్ లైన్. అదేవిధంగా
కేంద్ర పాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్ విషయానికి వస్తే అండమాన్ నికోబార్ 3083 కిలోమీటర్ల కోస్ట్ లైన్, లక్షద్వీప్ 144 కిలోమీటర్ల కోస్ట్ లైన్, దామన్ దయ్యు 54.38 కిలోమీటర్ల కోస్ట్ లైన్, పుదుచ్చేరి 42.65 కిలోమీటర్ల కోస్ట్ లైన్.